వర్సెస్ ఇరాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దాదాపు 5 రోజులుగా వీళ్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ వార్లో ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణించారు. అయినప్పటికీ ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాదు తాజాగా ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందని ఇరాన్. ఇక ఇజ్రాయెల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. లెబనాన్లోని తమ ఎంబసీలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించింది ఇరాన్. ఇక తమ ఎంబసీ జోలికి వస్తే ప్రపంచంలో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీలు అన్నిటినీ ధ్వంసం చేస్తామని, ఆ దిశగా దాడులు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఇరాన్ అడ్మిన్ ఫోర్సెస్ ప్రతినిధి షేఖార్చి సంచలన ప్రకటన చేశారు. అంతకుముందు లెబనాన్లోని ఇరాన్ ఎంబసీలో ఉంటున్న ప్రతినిధులు ఖాళీ చేయాలని ఇందుకు 24 గంటల గడువు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. అయితే ఈ తరుణంలోనే రివర్స్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. T20 వరల్డ్ కప్ లో భారత్ మరో బిగ్ మ్యాచ్ కు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీస్లలో బలమైన ఇంగ్లాండ్ తో అమీ తేల్చుకుంది. లీగ్ మ్యాచ్ల్లో ఎలాగోలా నెట్టుకొచ్చిన సూపర్ 8 లో అయితే దక్షిణాఫ్రికా చేతిలో ఓడడంతో టీమిండియా ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. కానీ ఆ తర్వాత కొంతవరకు మెరుగైన నిర్ణయాలతో ముందంజ వేసింది. ఇక ముఖ్యంగా ఓపెనర్ గా సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోవడం వ్యూహాత్మకంగా కలిసి వచ్చింది. ఇక శాంసన్ జట్టులోకి వచ్చి దశాబ్దం పైగానే అయింది. అన్ని అవకాశాలు ఇచ్చినా వ్యర్థం చేసుకున్న శాంసన్ ఎట్టకేలకు సత్తా చాటాడు. ఇక వెస్టిండీస్ తో కీలక పోరులో చిరస్మరణీయ బ్యాటింగ్ తో జట్టును సెమీస్ చేర్చాడు. ఇక నాకౌట్ మ్యాచ్ లో శాంసన్ నుంచి జట్టు ఇదే తరహా ప్రదర్శనను ఆశిస్తున్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. స్పిన్నర్ వీల్ జాక్స్ రూపంలో అభిషేక్ కు గండం పొంచి ఉంది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ తన ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ లో మరోసారి మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ తమ బ్యాట్లను పరిచెప్పాలి. ఇక మిడిల్ ఆర్డర్ కు మార్చిన తర్వాత తిలక్ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అయితే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెద్దగా ప్రభావం చూపలేకపోతుండడం అయితే జట్టుకు మైనస్ గా మారింది. ఇక వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో అతడు భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. ఇక బూమ్రా రాణిస్తున్న మరో పేసర్ హర్షదీప్ అయితే బౌలింగ్ లో నిలకడ లోపించింది. ఇక ఆరో బౌలర్ గా అయితే శివం దూబెను సూర్య ఎలా వాడుకుంటాడో చూడాలి. గత మ్యాచ్ లో ఆడిన జట్టును యథాతథంగా కొనసాగించే అవకాశం ఉండటంతో కుల్దీప్ మరోసారి బెంచ్ కే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తుంది. గుంటూరు జిల్లా పెదకాకాణిలో ఆడుకుంటున్న బెలూనే కాలపాసమై 4,000 చిన్నారి ప్రాణాలు బలిగొన్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పెదకాకాణికి చెందిన శిరీష అనే బాలిక ఇంట్లో బెలూన్తో ఆడుకుంటుండగా అది ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించినప్పటికీ చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే ఆడుకుంటూ కనిపించిన కూతురు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తుండగా ఈ ప్రమాదకర ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.